హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ రాక్షస్ స్టోరీలోని 52వ భాగం. రుద్రాక్ష చిరునవ్వుతో ఆ బాక్స్ లో ఉన్న ఐటెం బయటికి తీసి నచ్చిందా అని అడిగితే దక్ష షాక్ నుంచి తేరుకొని, నచ్చిందా ఏంటి రాక్షస్, సూపర్ ఉంది, ఈ ఐడియా ఎలా వచ్చింది నీకు అంటూ ఆ ఐటెం ని చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టి ప్రేమగా రుద్రాక్ష వైపు చూస్తుంటే, ఏమో ఈ లాకెట్ చాలా నచ్చింది, దీనిని ఒక చైన్ కి చూశాను, బట్ నార్మల్ గా చైన్ లాకెట్ ఇస్తే నువ్వు డైలీ వేసుకోవు కదా, అందుకే ఇలా కావాలి అని అడిగితే చేసి ఇస్తామని చెప్పారు, వెంటనే నాకు కావలసినట్టుగా అడిగి చేయించుకున్నాను అని అన్నాడు రుద్రాక్ష్. యాక్చువల్ గా ఆ బాక్స్ లో ఉంది షార్ట్ బ్లాక్ బీడ్స్ 2 లేయర్స్, దానికి హార్ట్ సింబల్ లాకెట్, అది కూడా బటన్ ప్రెస్ చేస్తే లోపల ఓపెన్ అయ్యేలా. అది దక్షకి తెలియదు, కానీ రుద్రాక్షకి తెలుసు. సో ముందుగా రుద్రాక్ష బ్లాక్ బీడ్స్ ని దక్ష మెడలో వేసి, ఇది ఎప్పటికీ నీ మెడలోనే ఉండాలి దక్ష అంటూ ప్రేమగా తనే ఆ లాకెట్ మీద ముద్దు పెట్టి, ఇంకొక సర్ప్రైజ్ అంటూ ఆ లాకెట్ బ్యాక్ సైడ్ ఉన్న చిన్న బటన్ ప్రెస్ చేయగానే లాకెట్ ఓపెన్ అవ్వటమే, లోపల రుద్రాక్ష దక్షకి ప్రేమగా నుదుటి మీద ముద్దు పెడుతున్న ఫోటో ఒకవైపు ఉంటే, మరోవైపు దక్ష రుద్రాక్ష కళ్ళల్లోకి ప్రేమగా వేళ్ల మీద నిలబడి మరీ నుదుటి మీద ముద్దు పెడుతున్న ఫోటో ఉంది. అది చూసి ఇంకొంచెం ఆశ్చర్యపోయిన దక్ష, వావ్ రాక్షస్, నా లైఫ్ లో ది బెస్ట్ గిఫ్ట్ ఇదే తెలుసా, నేను లైఫ్ లాంగ్ దీనిని ఇలానే ఉంచుకుంటాను అని ప్రేమగా తడిమి చూసుకుంటూ కన్నీళ్లతో, నో వాట్ రాక్షస్, మా భార్యలకి మీ భర్తలు ఎన్ని నగలిచ్చినా సరే ఇటువంటి సౌభాగ్యానికి ప్రతీకగా ఉండే వాటి ముందు తేలిపోతాయి, ఇవి మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి తెలుసా, నా ఇష్టాన్ని గుర్తించి నా కోసం ప్రత్యేకంగా చేయించి తీసుకువచ్చావు, థ్యాంక్ యూ రాక్షస్ అంటూ రుద్రాక్ష బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఏంటి ఇంత పెద్ద గిఫ్ట్ కి ఇంత చిన్న ముద్ద కుదరదు, నాకు డీప్ లిప్ లాక్ కావాలి అంటూ దక్ష మెడ మీద చేయి వేసి పెదవులు కలిపిన రుద్రాక్ష అలానే బెడ్ మీద పడిపోయి దక్షని అల్లుకుపోయాడు. ఇక్కడ కూడా సేమ్ రుద్రాక్షని ఫాలో అయిన శ్రీ అలానే రుద్రాక్ష చెప్పినట్టే తను కూడా బ్లాక్ బీడ్స్ హార్ట్ సింబల్ వచ్చిన లాకెట్ తీసుకుని లోపల ఫొటోస్ క్యాప్చర్ చేయించి దానిని శ్రీధకి గిఫ్ట్ గా ఇచ్చాడు. శ్రీధ కూడా సేమ్ దక్షలానే ఎగ్జైట్ అయిపోయి సంతోషంతో ఏడ్చేసింది కూడా. ఆ ఏడుపు ఆపి ప్రేమగా తనని దగ్గరికి తీసుకున్నాడు శ్రీ. ఆ రోజు సాయంత్రం అనుకున్నట్టుగానే గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నాక శాంతి గారిని చూసొస్తానని అడగాలనుకుంది దక్ష. కానీ ఆ మాట అంటే రుద్రాక్షకి ఎంత కోపగించుకుంటాడో, సంతోషంగా ఉన్న మనిషిని కోపానికి గురి చేయటం ఎందుకని అప్పటికప్పుడు ఆ ఆలోచనని విరమించుకుంది. రోజులు చాలా స్పీడ్గా గడిచిపోతున్నాయి. మరో వారం రోజుల తర్వాత రుద్రాక్ష బలవంతంగా శ్రీధ ఇద్దరిని హనీమూన్కి పంపించాడు స్విట్జర్లాండ్కి. ఇద్దరు మినిమం 15 డేస్ ఇండియా వైపు చూడకూడదని స్ట్రిక్ట్ గా ఆర్డర్ కూడా ఇచ్చాడు. కొడుకు కోడలు సంతోషంగా ఉండటం చూసిన శ్రీ తల్లిదండ్రులకి మనసుల్లో భారం అంతా తీరిపోయి సంతోషంగా కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. రుద్రాక్ష శ్రీ తండ్రిని ఆఫీస్కి తీసుకువెళ్తూ ఆయనని కూడా వర్క్లో ఇన్వాల్వ్ చేస్తూ ఆఫీస్ వర్క్ చాలా వరకు తనే హ్యాండిల్ చేస్తూ సాయంత్రం నుంచి ఉదయం వరకు దక్షతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లో వర్క్తో మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. దక్షకి రుద్రాక్షకి హెల్ప్ చేయాలనిపిస్తూ ఉన్నా తను చదివిన చదువుకి రుద్రాక్ష చేస్తున్న బిజినెస్ కి పొంతన లేదు. పైగా తనకి కంప్యూటర్ ఆపరేటింగ్ పెద్దగా రాదు. అందుకే సైలెంట్ అయ్యి ఇంట్లో పనులు చూసుకోవటం మొదలుపెట్టింది. శ్రీధ ఇద్దరు హనీమూన్ కి వెళ్లిన 3 రోజుల తర్వాత ఒకానొక సాయంత్రం అజయ్ ని రెడీ అవ్వమని చెప్పి దక్ష కూడా రెడీ అయ్యాక ఇద్దరిని తీసుకుని శాంతి గారి ఇంటికి వెళ్ళాడు రుద్రాక్ష్.
దక్షకి అజయ్కి రుద్రాక్ష్ అక్కడికి ఎందుకు తీసుకువచ్చాడో అర్థం కాక ఇద్దరూ కూడా అయోమయంగా చూస్తుంటే, వెళ్ళండి, వెళ్ళి లోపల ఉన్న మీ అమ్మగారిని చూసిరండి. చూస్తున్నాను చాలా రోజుల నుంచి ఇద్దరు కొంచెం డల్ అవ్వటం, ఇదే విషయం ఏమో అని ఇక్కడికి తీసుకువచ్చాను. ఆవిడ మారినట్టు అనిపిస్తే ఆవిడని కూడా మనతో తీసుకువెళ్దాం, నాకేం అభ్యంతరం లేదు అని చెప్పటంతో దక్ష సంతోషంగా థ్యాంక్ యూ రాక్షస్ అని రుద్రాక్ష చేతులు పట్టుకొని ఎమోషనల్గా చెప్పింది. అజయ్ కూడా ఎంత తల్లి చెడ్డదైనా దూరంగా ఉండటంతో ఒంటరిగా ఉన్న తల్లి గురించి చిన్న పిల్లాడిగా కొంచెం ఆలోచన ఉండటంతో డల్ అయిపోయాడు. ఆ విషయం బయటికి చెప్పడానికి భయమేసి మౌనంగా ఉండిపోయాడు. కానీ తన బాధని అర్థం చేసుకుని తన బావ తల్లి దగ్గరికి తీసుకురావడంతో థ్యాంక్ యూ బావగారు అని చెప్పి హుషారుగా లోపలికి పరిగెత్తి అమ్మా అని అరిచాడు. దక్ష ఇంకా అలానే ఉండటంతో వెళ్ళు లోపలికి అంటే, నువ్వు కూడా రావచ్చు కదా రాక్షస్ అని అంది. నేను లోపలికి వస్తే గొడవలే అవుతాయి, ఆవిడని చూస్తే నా కోపం ఆగదు, నన్ను చూస్తే ఆవిడికి నోరు ఆగదు, ఎందుకు చెప్పు అనవసరమైన గొడవ, మీరు ఒక అరగంట హ్యాపీగా ఆవిడతో గడిపి చెప్పా కదా మారినట్టు ఉంటే తీసుకొచ్చేయండి అని దక్షని లోపలికి పంపించాడు రుద్రాక్ష్. కార్ లాక్ చేసుకొని రివర్స్ అవుతూ దక్ష లోపలికి వెళ్ళేసరికి నీరసంగా కుర్చీలో కూర్చొని ఉన్న తల్లి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని ఏమైందమ్మా అని అడుగుతూ ఉన్నాడు అజయ్. అది చూసి పిన్ని అంటూ కంగారుగా శాంతి గారి దగ్గరికి వెళ్ళింది దక్ష. అప్పటికి కూడా దక్ష మీద కోపం ఏమాత్రం తగ్గకపోవటంతో దక్ష వేసిన చేతిని విసిరి కొట్టిన శాంతి గారు గొంతు తగ్గించకుండా, ఎందుకు వచ్చావు నువ్వు, నా కొడుకుని నా నుంచి దూరం చేసి ఉన్న ఒక్కగానొక్క తోడిని లేకుండా చేశావు, నీ వల్ల, కేవలం నీ వల్ల ఈ రోజు నేను ఇలా ఉన్నాను అని అరుస్తుంటే అజయ్ కోపంగా, అమ్మా ఇప్పటికైనా మారు, అక్క ఏం చేసిందని చిన్నప్పటి నుంచి తనని చిత్రహింసలు పెడుతున్నావు, నువ్వే కాని అక్క జీవితంలో లేకపోయి ఉంటే అక్క జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా, అక్క తన అత్తారింట్లో నిజంగా మహారాణిని, తనని బావగారు ఎంత బాగా చూసుకుంటున్నారో తెలుసా అని అంటే శాంతి గారు కోపంగా, ఆపరా, నీకేం తెలుసు, ఇది నిన్ను నా నుంచి లాగేసుకుంది అంటే, ఎవరూ లాగేసుకోలేదమ్మా, నీ బిహేవియర్ నచ్చక నేనే అక్క వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను, అదే నువ్వు మారిపోయి అక్కని యాక్సెప్ట్ చేస్తే నేనెందుకమ్మా నీ నుంచి దూరంగా ఉంటాను, నీకు తెలుసా నువ్వు మారినట్టు ఉంటే బావగారు నిన్ను కూడా మాతో పాటు తీసుకువెళ్తామన్నారు, కానీ నువ్వు ఇప్పటికీ మారలేదమ్మా అని బాధగా చెప్పి పైకి లేచాడు అజయ్. దక్ష బాధగా, పిన్ని ప్లీజ్ నువ్వు కూడా మాతో వచ్చే పిన్ని, నువ్వు ఇక్కడ ఒక్కదానివే ఉంటుంటే మాకు అసలు నిద్ర కూడా పట్టడం లేదు, అజయ్ నిన్ను బాగా మిస్ అవుతున్నాడు పిన్ని, ఎంత నేనన్నా కూడా నువ్వు లేకుండా ఉండలేడు కదా, ప్లీజ్ పిన్ని కొంచెం మమ్మల్ని అర్థం చేసుకొని మాతో పాటు ఉండటానికి రావచ్చు కదా అని అడిగింది. శాంతి గారికి డబ్బు పిచ్చి ఉందేమో కానీ ఒకరింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పడి తినే అలవాటు లేకపోవటంతో చిరాగ్గా, అవసరం లేదు, నేను ఇక్కడే ఉంటాను, ఈ ఇంట్లోనే నేను మీ నాన్నతో కాపురం చేసింది, మీ నాన్న జ్ఞాపకాలన్నీ ఇక్కడే ఉన్నాయి, ఈ ఇంటిని వదిలి వచ్చే ఆలోచన నాకు లేదు అని చెప్పటంతో అజయ్ బాధపడి, నీ ఇష్టమమ్మా, కానీ ఒక్కటి, ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పులు తెలుసుకుని అక్కకి క్షమాపణ చెప్పు, కనీసం కొంతలో కొంతైనా నీ పాప భారం తగ్గుతుంది అని చెప్పి మౌనంగా కిచెన్లోకి నడిచాడు తల్లి కోసం వంట చేయటానికి. కిచెన్లోకి వెళ్ళిన తనకి కిచెన్ అంతా అస్తవ్యస్తంగాను
సామాన్లన్నీ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ అక్కడక్కడ చిన్న చిన్న పురుగులు కూడా తిరుగుతూ ఉంటే చిరాకు వేసి, ఏంటమ్మా ఈ కిచెన్ని ఇలా చేశావు అని అరిచాడు. దక్ష కూడా వెళ్ళి అదంతా చూసి ఒక నిట్టూర్పు విడిచి, నువ్వు వెళ్ళి అమ్మతో ఉండు అజయ్, నేను ఇదంతా క్లీన్ చేస్తాను అని పావుగంటలో కిచెన్ అంతా నీట్గా సర్దేశాక రుద్రాక్షికి కూడా సరిపోయేలా స్నాక్స్ ప్రిపేర్ చేసి టీతో పాటు తీసుకువచ్చి అజయ్కి ఒక ప్లేట్, శాంతి గారికి మరో ప్లేట్ ఇచ్చి ఇంకొక ప్లేట్ బయట ఉన్న రుద్రాక్షి కోసం తీసుకువెళ్ళింది. డోర్ ఓపెన్ చేయటమే రుద్రాక్ష చేతిలో ప్లేట్ పెడుతూ, ఇంకొంచెం సేపు నా కోసం వెయిట్ చేయి రాక్షస్, పిన్ని ఆరోగ్యం అస్సలు బాలేదు, పిన్నిని కన్విన్స్ చేసి మనతో తీసుకువెళ్దాం అంటే, సరే మీ ఇష్టం, కానీ చెప్పాను కదా ఆవిడ మారి ఉండాలి. ఎవరి మీదైనా నోరు జారిందంటే పెద్దావిడని కూడా చూడకుండా నేను చేయి జారుతాను. సో బాగా ఆలోచించుకో డెవిల్ అని ముందుగానే వార్నింగ్ ఇచ్చి పంపించాడు. దక్షకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇప్పటికీ కూడా ఆవిడ గొంతు తగ్గకపోవటంతో రుద్రాక్షకి కోపం వచ్చి కొట్టినా కొడతాడేమోనని భయంతో లోపలికి వచ్చాక అజయ్ నవ్వుతూ తల్లితో మాట్లాడుతూ ఉంటే శాంతి గారు కూడా అంతే సంతోషంగా ఉండటం గమనించి ఎలా అయినా పిన్నికి అర్థమయ్యేలా చెప్పి తీసుకువెళ్ళాలి, లేదంటే పిన్ని ఇలానే అజయ్ గురించి ఆలోచిస్తూ బాధలో ఉండిపోతుంది. అజయ్కి కూడా పిన్నిని మిస్ అవుతున్న ఫీల్ వస్తుంది. మేము ఎంత చూసుకున్నా అమ్మ ప్రేమ అమ్మ ప్రేమే కదా, నన్ను ఎలా చూసుకున్న అజయ్ని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంది పిన్ని, ఆ మాత్రం ప్రేమ లేకుండా ఉండదు అనుకొని వాళ్ళిద్దరినీ చూస్తూ మరో ప్లేట్ పకోడీ తెచ్చుకొని తను తింటూ కూర్చుంది. మరో పావుగంట తర్వాత దక్ష పిన్ని అంటూ శాంతి గారి వైపు తిరిగి, ఇప్పటికైనా కొంచెమైనా మారు పిన్ని, నా మీద నువ్వు కోపగించుకుంటే వచ్చేదేమైనా ఉందా? అమ్మకి నేను పుట్టటం నేను చేసిన తప్ప? నాన్న నిన్ను పెళ్లి చేసుకున్నాక అజయ్ని కనటానికి ఒప్పుకోకపోవటం నా తప్ప చెప్పు? అప్పటికే నేను చాలా చిన్నపిల్లని పిన్ని. అజయ్ పుట్టాక అజయ్ని నేను ఎంత జాగ్రత్తగా చూసుకున్నాను. నువ్వు చెప్పిన ప్రతి పని చేశాను పిన్ని. నువ్వు నన్ను కొట్టినా నోరెత్తి మాట్లాడలేదు. ఎన్ని చేసినా సరే నా పిన్నే కదా అని సర్దుకుపోయాను. కనీసం ఇప్పటికైనా కొంచెం నన్ను నా మనసుని అర్థం చేసుకుని మాతో పాటు వచ్చే పిన్ని. నా కోసం కాకపోయినా అజయ్ కోసమైనా రా, వాడికి నువ్వు కావాలి అని ఎంతో రిక్వెస్ట్ చేసింది. ముందు బెట్టి చేసిన శాంతి గారు తర్వాత అప్పటికే అజయ్కి దూరంగా ఉండి మానసికంగా కృంగిపోయి ఉండటంతో ఇంకా దూరం అయ్యి కొడుకుని పూర్తిగా దూరం చేసుకోలేక ముఖ్యంగా దక్షమాయ నుంచి అజయ్ను బయటపడేయాలని విచిత్రమైన ప్రయత్నాలు చేయటానికి మనసులోనే పన్నాగం పన్నుతూ సరే అని ఒప్పుకున్నారు వాళ్ళతో వెళ్ళటానికి. అజయ్కి కొంచెం కూడా నచ్చలేదు శాంతి గారు అయిష్టంగా రావటానికి ఒప్పుకోవటం. అక్కడికి వెళ్ళాక ఎవరినైనా ఏమైనా అంటే తన బావగారు ముందు వెనక చూడకుండా ఏమైనా అంటే మళ్ళీ తల్లి గొడవ చేస్తుంది ఏమో అని అదే భయంతో, అక్క అవసరమా, అమ్మకి ఇంకా నోరు తగ్గలేదు, ఆ నోరు తగ్గకుంటే నీ అత్తారింట్లో నీకు మాటలు వస్తాయి అక్క, కావాలంటే మరోసారి ఇక్కడికి వచ్చి ఇలానే టైం స్పెండ్ చేద్దాం, అమ్మని ఇక్కడే వదిలేద్దాం అక్క అని అన్నాడు. ఆ మాటకి శాంతి గారు బాధగా, నేను నీకు బరువైపోయానా అజయ్ అంటే, నువ్వు నాకు బరువు కాదమ్మా, పెద్దయ్యాక నేను నిన్ను బాగా చూసుకుంటాను, కానీ ఇప్పుడు నిన్ను ఇలా తీసుకువెళ్తే అక్కడ నువ్వు అక్క మీద చేయి చేసుకోవటం, మాట తోలటం లాంటివి చేశావంటే ఇక్కడిలా నాలాంటి చిన్నపిల్లలు కాదు ఉంది. బావగారు ఈడ్చిపెట్టి తంతే 4 రోజులు బెడ్ మీద నుంచి దిగవు, అసలే నీకు నోరు ఆగదు కదా
అని అంటే అప్పటికి అజయ్ దూరాన్ని తట్టుకోలేని ఆవిడ, పర్వాలేదు అజయ్, నేను సర్దుకుంటాను, కానీ ఇక నిన్ను విడిచి ఉండలేను నాన్న. నువ్వు నాతో ఇక్కడే ఉంటానంటే సరే, కానీ లేదంటే నేను నీతో పాటే వస్తాను అని అన్నారు శాంతి గారు. అదేంటి అమ్మా, ఇంతకు ముందే కదా ఈ ఇంటిని వదిలి రాలేను, నాన్నగారి జ్ఞాపకం అని ఏదేదో మాట్లాడావు, మరి ఇప్పుడు అదంతా అడ్డు రావట్లేదా అని కోపంగా అడిగాడు. అదంతా అప్పుడు మీ అక్క మీద కోపంతో ఉన్నాను లేరా, అయినా ఇంట్లో నాకు చెప్పుకోదగ్గ జ్ఞాపకాలేమీ లేవులే. మీ నాన్న చిరాకు చూపులు ఈ దక్షిణ నెత్తి మీద పెట్టుకొని చూసుకోవడం తప్ప అని విసుగ్గా అనటంతో అజయ్ నవ్వుకుంటూ, సరే అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకో అమ్మా, నువ్వు ఆ అక్క మీద మాట తోలితే నిన్ను చంపటానికి కూడా వెనకాడారు బావా. అసలే ఈ మధ్య విన్నావు కదా, చాలా పెద్ద కేసు నుంచి బయటపడ్డారు, కాబట్టి జాగ్రత్త. బావకి చంపటం ఏమీ కొత్త కాదు అని శాంతి గారి మనసులో కొంచెం భయం రేగేలా చేసి నవ్వుకుంటూ ఆవిడ రూంలోకి నడిచాడు. శాంతి గారు మనసులో, వీడేంటి ఇంతలా భయపెడుతున్నాడు, నిజంగానే ఆ రుద్రాక్ష అలాంటివాడా అని ఒక్క క్షణం తనలో తాను మాట్లాడినప్పటి నుంచి క్షణాలని గుర్తు చేసుకుంటూ అంది. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు కేవలం దక్ష మీద ఆవేశం, కోపం ఉండటంతో శాంతి గారితో కొంచెం నార్మల్ గానే మాట్లాడాడు. ఆవిడ మీద పెద్దగా కోపం లేకపోవటం వలన. కానీ రెండవసారి దక్షని కొన్ని రోజుల కోసం వదిలిపెట్టడానికి వచ్చినప్పుడు మాత్రం చిన్నపాటి వార్నింగ్ తో పాటు కళ్ళల్లో అంతులేనంత కోపాన్ని కూడా కురిపిస్తూ వచ్చాడు. ఆ తర్వాత న్యూస్ లో ఒక్కొక్కటి చూస్తూ రుద్రాక్ష మీద జరిగిన మర్డర్ అటెంప్ట్ కూడా చూశాక అమ్మో అని గుండెల మీద చేయి వేసుకుని, అది కూడా ఒక యాక్టింగ్ అని కొట్టి పారేశారు. ఆ మాట తర్వాత ఒక్కొక్కటిగా నార్మల్ అయిపోవటంతో పాటు వాళ్ళ పెళ్లిళ్ళు, రిసెప్షన్ గురించి టీవీలలో, సోషల్ మీడియాలో టముకు వేసి మరీ చెప్తూ ఉంటే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అందరూ దక్షి గురించి గొప్పగా పొగుడుతూ మొత్తానికి అదృష్టాన్ని వరించింది అని ఎత్తేస్తుంటే కుళ్ళుకున్నారు. అప్పటికి అజయ్ దూరం అయ్యి ఆవిడ మనసంతా బాధతో నిండిపోయి ఉండటంతో దానికంతటికి దక్షిణే కారణమని కుళ్ళుకుంటూ మనసులోనే ఆ కుళ్ళుతోనే చచ్చిపోతూ ఆ కుళ్ళుతోనే కడుపు నింపుకుంటూ వచ్చారు. ఈ రోజు అజయ్ రుద్రాక్ష గురించి అంత భయంకరంగా చెప్పటంతో ఎందుకైనా మంచిది, అనవసరంగా అందరి జోలికి పోవటం కంటే నా కొడుకు గురించి ఆలోచన మార్చి నాతో తిరిగి తెచ్చుకోవటం బెటర్. అంతవరకు ఉంటేనే నా బాడీ కూడా సేఫ్గా ఉంటుంది అని ఆవిడ ఫిక్స్ అయిపోయి సైలెంట్ అయ్యారు. ఇంతలో అజయ్ ఆవిడకి కావలసినవి కేవలం క్యాజువల్ శారీస్ మాత్రమే సర్ది తీసుకువచ్చి, బయలుదేరదామా అని అంటే, అప్పుడేనా అని అన్నారు శాంతి గారు. లేదంటే ముహూర్తం చూసుకుంటావా అమ్మా, నీకేమీ అక్కడ హారతిచ్చి బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానించరు, మనం ఉండేదే మరొకరి ఇంట్లో, ఆ విషయం గుర్తుంచుకో, చెప్పా కదా బావగారి గురించి, ఒళ్ళు దగ్గర పెట్టుకో అని మరోసారి వార్నింగ్ ఇచ్చి ఆ బ్యాగ్తో సహా బయటికి నడిస్తే దక్ష కూడా చిరునవ్వుతో బయటికి నడిచింది. వాళ్ళిద్దరిని చూసి మూతి తిప్పుకుంటూ శాంతి గారు తప్పక బయటికి నడుస్తూ ఆ ఇంటి మూల మూలలో చూస్తూ, ఈ రోజుతో ఈ ఇంటితో నాకున్న రుణానుబంధం తీరిపోయేలా ఉందే చూస్తుంటే అని అనుకుంటూ బయటికి నడిచి ఇంటికి తాళం వేసి రుద్రాక్ష చూస్తూ ఉండగానే బ్యాక్ సైడ్ అజయ్ పక్కన కూర్చున్నారు. రుద్రాక్ష ఆవిడ వైపు ఒక చూపు చూసి దక్షతో, అన్నీ చెప్పావు కదా దక్ష అని అడిగితే, చెప్పాను రాక్షస్, పిన్ని కూడా అన్నిటికీ ఒప్పుకుంది అని అంది. రుద్రాక్ష సీరియస్ గా ఆవిడ వైపు ఒక చూపు చూసి, మరొకసారి చెప్పు
తోక జాడించిందంటే తర్వాత మా పిన్ని కనిపించటం లేదు అని నువ్వు బాధపడినా, మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని మీ తమ్ముడు అడిగినా నా దగ్గర సమాధానం ఉండదు అని బేస్ వాయిస్లో వార్నింగ్ ఇచ్చి మరోసారి శాంతి గారిలో భయాన్ని నిద్రలేపి సక్సెస్ఫుల్గా నవ్వుకుంటూ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టి మ్యాన్షన్కి చేరుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.